ప్రేమమయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకందరికి వందనాలు, శుభములు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ ఆధ్యాత్మిక జీవితాలలో ఎన్నో సుడిగుండాలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఇరుకైన పరిస్థితులు, చేదైన అనుభవాలు మీ జీవితాలను, మీ ఆత్మీయతలను, మీ పరిశుద్ధతను బలహీనపరిచి ఇక దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం మా వల్ల కాదు, ఇక దేవునికి మా వలన ఏ ఉపయోగం లేదు గనక మేము దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి అని దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకములో లోక సంబంధమైన పరిస్థితుల్లో పడిపోయి సారవంతము కాని పరిస్థితులను, నిస్సారమైన జీవితాన్ని నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నా సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని చెబుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో, ఏ బలహీనతలో నీవు ఉన్నావో, ఏ దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కొని బయటకు రాలేక సతమతమవుతూ సమస్యాత్మకంగా నీ జీవితాన్ని మార్చుకొని కృంగిపోయి నలిగిపోతూ ఉన్నావో, ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరలా నా తట్టు తిరుగు అని చెబుతున్నాడు. నువ్వు బలహీనుడవు, బలహీనురాలవు కాక ప్రభు వైపు తిరిగి ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. గ్రుడ్డివాడైన బర్తలోమయి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఆర్తనాదము చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతని స్వరాన్ని విని అతని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీకేమి కోరుచున్నావు అని. అతడు చెబుతున్నాడు తన బలహీనతను. అలాగునే ఈ దినమున దేవుడు నీతో అంటున్నాడు, నీ బలహీనత ఏంటో, నీ కృంగుబాటు ఏంటో, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి నీ బలహీనతను చెప్పు. ప్రభు నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు గనక నిన్ను విడవడం లేదు. ఆయన కృప చూపుతూ నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు గనక సోదరి, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి నీతిమంతుల గుంపులో, పరిశుద్ధుల గుంపులో చేర్చబడుట కొరకు మరలా ఆయన తట్టు తిరుగు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని మరలా కట్టి నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్.